ఒకరికొకరు సహకారం అందించుకోవాలి, పరలోకపు తండ్రిని ఘనపరుచుకోగలగాలి. అది మన బాధ్యత, అది మన ఉద్దేశం, అది తండ్రి ఉద్దేశం. అదే మనకు ప్రధానం కావాలి, ప్రథమం కావాలి మన బ్రతుకుల్లో. కనుక దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళటంలో మనమంతా ఎవరో కాదర్రా, వేరు వేరు అనే మనుషులు చెప్పిన పద్ధతులను అనుకోకండి. అప్పుడప్పుడు చాలా మంది చూసి, అమ్మ మీరు చాలా గొప్పలు కదండి, అమ్మ మీరు మా ఇంటికి రావడం చాలా గొప్ప. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు వేరు మేము వేరు కారు, అందరూ ఒకే కుటుంబం. ఏమండి, వృత్తిని బట్టి మీరు ఆ పలానా వృత్తి చేయొచ్చు. ఏమండి, నేను కొండలో చేసుకుంటాను, లేదంటే అంట్లు తోముకునేవాళ్ళు కావచ్చు, లేదంటే రోడ్లు ఊడ్చేవాళ్ళు కావచ్చు. అది వృత్తి, అది చేయడం తప్ప? ఎవడైనా జోబు కొట్టేయడం తప్పు, బ్యాంకు కొట్టేయడం తప్పు. కష్టార్జితం, ఒంటితో కష్టపడి సంపాదించుకునే న్యాయమైన డబ్బు, దానికి ఏ పనైనా చేసుకో. నువ్వు కమ్మరి పని చేస్తావో, కుమ్మరి పని చేస్తావో, ఏ పనైనా చేసుకో. వృత్తులను బట్టి మనుషులు దూరం కాదు, వృత్తులను బట్టి మనుషులు వేరు కారు. వాళ్ళంతా ఒకే కుటుంబం. వాళ్ళ తండ్రి ఇంటి పేరు ఒకటే. కుటుంబం అంటే ఏంటి? ఒకళ్ళొక అవసరతలు ఉన్నగానే 10 మంది పరిగెత్తుకొని వచ్చేది ఎవరో మొదట? బయట ఎందుకు వస్తాడండి మన దగ్గరికి? కుటుంబమే కదండి, రక్త సంబంధాలు కదండి పరిగెత్తుకొని వస్తారు. ఈ రోజు మన సంఘం ఒక ఆపదలు ఉన్నారంటే పరిగెత్తుకుని వెళ్తున్నారు, వెంటనే వాళ్ళకి సహాయం చేస్తున్నారు, మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే మనదంతా సార్వత్రిక దేవుని కుటుంబము.